ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కేసు నమోదైంది. గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో జగన్ సహా మరో 8 మంది వైఎస్ఆర్సీపీ నేతలపై కేసు ఫైల్ చేశారు. గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉందని అధికారులు ముందుగానే హెచ్చరించినా సరే ఆ విషయాన్ని పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డ్లో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యక్రమం నిర్వహించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు మిర్చి యార్డ్లో పర్యటించిన జగన్ తో పాటు మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు సహా తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. జగన్ ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే గుంటూరు మిర్చి యార్డ్లో పర్యటించారు. వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల కోడ్తో పాటు పోలీస్ యాక్ట్ ప్రకారం విధించిన నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించారు. ఈ పర్యటనపై కేసు నమోదు చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి సిహెచ్ శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మిర్చి రైతుల్ని పరామర్శించాలి అంటూ జగన్ గుంటూరు యార్డుకు వెళ్లారు. అక్కడ జగన్ పర్యటన కారణంగా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల వాహనాలు నిలిపివేయడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. మిర్చి యార్డ్లోకి సరుకు తెచ్చే వాహనాలతో పాటు పంటలు అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు ఇబ్బందిగా మారింది. మిర్చి లోడు లారీలు, వ్యాన్లు రోడ్డుపైన నిలిచిపోయాయి. దీంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకి అంతరాయం కూడా ఏర్పడింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్ ఆయన అనుచరులపై కేసు నమోదు చేసి జైలుకు పంపించాలన్నారు మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో గుంటూరు మిర్చి యార్డుకు ఎలా వెళతారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు చర్యలు తీసుకోవాలి అన్నారు. జగన్ రైతులపై ప్రేమన్నట్టు మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. గత 5 ఏళ్ల పాలనలో రైతులతో పాటు అన్ని వర్గాలను ముంచిన జగన్ రైతు భరోసా నిధులు ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాశారన్నారు మంత్రి స్వామి. గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రశ్నించిన వారిని నిర్బంధించింది వాస్తవం కాదా అన్నారు. వల్లభనేని వంశీ అరెస్టుపై ప్రజలను తప్పుదారి పట్టించేలా జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీకి చెందిన దళిత నాయకులు జైల్లో ఉంటే జగన్ ఎందుకు వెళ్లలేదు అన్నారు. సప్త సముద్రాల అవతల ఉన్న అధికారుల్ని పట్టుకొస్తామని చెప్తున్న జగన్ అవి దాటాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని సెటైర్లు పేల్చారు. మొత్తం మీద వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనతో రాజకీయాలు వేడెక్కగా వైఎస్ జగన్ పై కేసు అంశం ఆసక్తికరంగా మారింది. మరి కేసు నమోదు కావడంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.